సినీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. నిర్మాతల వైఖరిపై వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఆందోళన చేపట్టారు. నిర్మాతలు సూచించిన పర్సంటేజీ విధానాన్ని అంగీకరించని ఫెడరేషన్ భారీ ఆందోళనకు దిగింది. దీంతో ఎక్కడి షూటింగ్లు అక్కడే ఆగిపోయాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు టీం భేటీ కానుంది. నిర్మాత విశ్వప్రసాద్ పై కార్మికులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వారి సమస్యల గురించి ఫెడరేషన్ నేతలు మంత్రికి వివరించనున్నారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నిర్మాతలు అమరావతికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి కంద్ర దుర్గేష్ తో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్లో అందిస్తారు. సుప్రియ, మన ఇండస్ట్రీకి సంబంధించి సినీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది. రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది తప్పితే తగ్గట్లేదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోనీ, ఈ రోజుకి అయితే ఫిలిం కార్మికులు అయితే సమ్మె చేయబట్టి 8 రోజులు అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే షూటింగ్స్ అన్ని ఆపేశారు. అయితే ఈ రోజు కూడా వాళ్ళు షూటింగ్స్ కి మాత్రము వెళ్ళేది లేదని చెప్పి కరాఖండిగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితే మధ్యాహ్నం కలిసే అవకాశం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు, కానీ ఏ టైం లో కలవాలని చెప్పి అయితే వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేరు. మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ కలవడానికి ఈ రోజు సాయంత్రము సినీ కార్మికులు అమరావతికి బయలుదేరుతున్నారు. అయితే వీళ్ళు కలవడానికి గల కారణాలు వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి 30% వేతనాల గురించి మాట్లాడడానికి, ఇంకొకటి టీచీ విశ్వప్రసాద్ ఏదైతే వీళ్ళ పైన ఫిర్యాదు చేశారో అదొకటి, ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ వేతనాల కంటే ఎక్కువగా ఇస్తున్నాము, స్కిల్స్ లేవని చెప్పడానికి పైన అయితే కార్మికులు మండిపడుతున్నారనే చెప్పాలి. అయితే ఇది రోజు రోజుకి చూస్తే మాత్రం మనకి ఇంకా తెరపైకి రోజు ఒక ట్విస్ట్ తో మాత్రమే బయటికి వస్తుంది. నిన్న కూడా చూస్తే కృష్ణానగర్ లో అయితే ఫిలిం కార్మికులు వేలాది మంది అయితే రోడ్డుపై బయట నుంచి నిరసన కూడా చేసిన సంఘటన కూడా నిన్న నెలకొంది. అయితే ఈ ఫిలిం కార్మికులు మాత్రము 30% వేతనాలు పెంచే వారికి మాత్రం షూటింగ్స్ కి వెళ్ళలేదని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానితో పాటు ఇంకా ఫిలిం ఛాంబర్ ని కూడా ముట్టడిస్తామని చెప్తున్నారు. 30% పెంచకపోతే దాని తర్వాత నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్తారు. అయితే దేనికన్నా రెడీ అంటూ అయితే కార్మికులు అయితే నిర్ణయించుకున్నారని చెప్పాలి. సోనియా, అయితే ఈ రోజు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఏం నిర్ణయం ఇస్తారో చూడాలి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సినీ కార్మికుల వైపే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుప్రియ. దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం అమరావతికి వెళ్లింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో సమావేశం కానున్నారు. ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రితో చర్చించనున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ కు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం అమరావతికి వెళ్లింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో సమావేశం కానున్నారు. ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రితో చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ కు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం అమరావతికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఏపీ సినిమా కార్మికుల సమస్యలకు సంబంధించి ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తోటి సినీ ప్రముఖులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం అవుతూ ఉన్నారు. ఏపీ సచివాలయంలో జరిగేటువంటి
ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ భేటీలో పాల్గొంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, కార్మికులకు సంబంధించినటువంటి ఎజెండాతో పాటుగా పరిశ్రమ నుంచి స్పందన కావాల్సినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఈ అంశాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే సమావేశం ముగిసిన తర్వాత జనసేన కార్యాలయానికి సినీ బృందం వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ ఏవైతే ఈ చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించాలని సినీ బృందం అనుకుంటుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు, ఆయన అందుబాటులో లేదు. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి ఏదైతే ఆ సినీ పరిశ్రమ తరఫున పవర్ స్టార్ అలాగే డిప్యూటీ పవన్ సీఎం గా ప్రస్తుతం ఏపీకి ఉన్నారు. కాబట్టి తాజా పరిణామాల పైన దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాకపోయేటట్లయితే ఫోన్ లో అయినా కూడా ఈ విషయాలన్నీ కూడా ఏమేమైతే చర్చించారో వీటిలన్నిటిపైన కూడా ఆయనకు వివరాలు అందించాలని భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.